హలో మామ నమస్తే. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మా విజయవాడ ప్రాంతంలో ఉన్న కృష్ణానదిలో మేమైతే చేపలు పట్టడానికి వచ్చాం ఫ్రెండ్స్. చూసారుగా ఫ్రెండ్స్, ఇదే ఫ్రెండ్స్ కృష్ణానది. మాకైతే కనుక చేపలు పట్టడం అయితే ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్. ఇప్పటివరకు అయితే మేము ఒకసారి కూడా మా లైఫ్లో ఎప్పుడు చేపలు పట్టలేదు ఫ్రెండ్స్. సరదాగా మా ఫ్రెండ్ గారు చేపలు పట్టడానికి వెళ్దామంటే వచ్చాం ఫ్రెండ్స్. మరి చేప పడిద్దా పడదా అనేది మా అదృష్టం బట్టి ఉండేది ఫ్రెండ్స్. మరి ఈ వీడియో రూపంలో మీకు మేము చేప పడితే కనుక మేమైతే చూపిస్తాం ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరైతే నా ఛానల్లోకి వచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఫటాఫట్ లేట్ చేయకుండా ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడే అలాగా కిందకి దిగి కృష్ణానది దగ్గరికి అయితే వచ్చాము చేపలు పట్టడానికి. ఇప్పుడే బయలుదేరుతున్నాం. ఇలా నీళ్ళైతే వెళ్తూ ఉంటాయి ఫ్రెండ్స్. అక్కడ మధ్యలోంచి చూడండి ఫ్రెండ్స్, మా ఫ్రెండ్ గారు నేను ఇలాగ నడుచుకుంటూ వెళ్తున్నాం ఫ్రెండ్స్. అక్కడ చాలా జారుగా ఉంటాయి రాళ్ళు, కూడా జాగ్రత్తగా వెళ్ళాలి. మా వాడేమో నడుస్తానే చాలా భయపడుతున్నాడు, పడిపోతే దెబ్బలు తగులుతాయి అని చెప్పి గట్టిగా అడిగేసినాడు వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ నాచురాళ్ళ మీద. అలా నడుచుకుంటూ మేము పడ్డానికి వెళ్ళే ప్లేస్కి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ కూడా చాలా బాగుంటుంది అక్కడ చూడడానికి. మా ఫ్రెండ్ గాడు అయితే మాత్రం గేలం ముళ్ళును ఈ పిండి కలిపి పెడుతున్నాడు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆ పిండి కలిపి పెడుతున్నాడు ఫ్రెండ్స్ గేలం ముళ్ళుకి. దాన్ని డోరీ అంటారో డబ్బా గేలం అంటారో మాకైతే అంత క్లారిటీగా తెలియదు ఫ్రెండ్స్. మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మంచి ఇంట్రెస్ట్గా ఉన్నాడు మావాడైతే మాత్రం. పెద్ద పెద్ద చేపలే పడతా అంటున్నాడు. మరి చూద్దాం ఏం పడతాయో ఏంటో. మరి మాకైతే ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ పడడం. అసలు మాకు సరిగ్గా ముళ్ళు కట్టడం తెలియదు, పిండి కూడా ఎలా కలపడం కూడా తెలియదు ఫ్రెండ్స్. ఏదో ప్రయత్నం చేస్తున్నాం, ఏమైద్దో తెలియదు. మరి మంచి హుషారుగా ఉన్నాడు మా వాడైతే మాత్రం. అసలే చేపలు తిని చాలా రోజులు అయిందంతా. మంచి చేపలు పట్టి కమ్మగా అమ్మమ్మతో వండించుకొని తింటాడంట ఫ్రెండ్స్. నేనైతే ఇసురుతున్నాను ఫ్రెండ్స్ మేత పెట్టి. చుట్టూ మాతో పాటు ఇంకా చాలామంది పడుతున్నారు ఫ్రెండ్స్ చేపలు అయితే మాత్రం. చాలా కాంపిటీషన్ ఎక్కువ ఉంది ఇక్కడ. మాకేమన్నా పడ్డానికి ఉంటాయో లేకపోతే ఆల్రెడీ పట్టుకుపోయారో తెలియదు. ఖచ్చితంగా చేప పడితే కనుక అదొక ఎంటర్టైన్మెంట్ మాకు. ఫస్ట్ టైం నేను కూడా చాలా హుషారుగా ఉన్నా ఫ్రెండ్స్. వేసాను, ఏదో లాగుతున్నట్టు అనిపిస్తుంది. బాటిల్ కదిలిద్ది ఫ్రెండ్స్, తిరిగిద్ది చేపలు ఆగితే కనుక. పెట్టేసి అయితే పక్కకు వచ్చాను ఫ్రెండ్స్. ఇంకా అలా కూర్చొని చూస్తున్నాం ఓపికగా ఎప్పుడెప్పుడు చేప పడిద్దా అని ఎక్సైట్మెంట్గా ఉన్నాం నేను మా ఫ్రెండ్ గాడు. చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ ప్రకాశం బ్యారేజీ పక్కన. ఇది రైల్వే బ్యారేజీ ఫ్రెండ్స్. ఇదేమో కొండ. అదిగోండి ఫ్రెండ్స్ రైలు వెళ్ళే బ్రిడ్జ్ అదే ఫ్రెండ్స్. విజయవాడ నుంచి తిరుపతి అటు వెళ్ళే లైన్ ఫ్రెండ్స్ అది. ఒక్క చేపన్న పడతామో పట్టమో తెలియట్లేదు ఫ్రెండ్స్. ఇంతవరకు అయితే ఉలుకులేదు పలుకులేదు. చేపలన్నీ లోపల దాక్కున్నట్టు ఉన్నాయి. అంటే కొత్తగా వచ్చాక మమ్మల్ని చూసి భయపడినట్టు ఉన్నాయి. ఎవర్రా బాబు వీళ్ళు క్రాంతి వాళ్ళ కప్పల్లా ఉన్నారు వీళ్ళిద్దరు అని చెప్పి. మా ఫ్రెండ్ గాడు అయితే అచ్చం ఏలియన్లా అలాగే ఉంటాడు ఫ్రెండ్స్. మళ్ళీ విసురుతున్నాను ఫ్రెండ్స్. భారీ చేప పడిద్దని చెప్పి నేను చూస్తున్నాను. కనీసం పక్కి పిల్ల కూడా పడట్లేదు ఫ్రెండ్స్. నానా తంటాలు పడుతున్నాం కానీ అంతవరకు ఒక్క చేప అనేది కూడా పడలేదు. లొకేషన్ మాత్రం సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ స్నానం కూడా చేయొచ్చు. చాలామంది స్నానం కూడా చేస్తూ ఉంటారు అక్కడ. సాయంత్రం పూట్ల అలా ఈ ఎండాకాలంలో అయితే స్నానం చేయడానికి కూడా చాలా బాగుంటుందండి అక్కడ. చల్లని గాలి, వాతావరణం, పక్క నుంచి ఏమో ట్రైన్స్ అలా వెళ్తూ ఉంటాయి బ్రిడ్జి మీద. చూడండి ఫ్రెండ్స్ బ్రిడ్జి
లొకేషన్ మాత్రం హైలైట్ ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ సాయంత్రం పూట్ల ఎండాకాలం నీళ్ళు అలా స్నానం చేస్తే చల్లటి నీళ్ళు అబ్బబ్బబ్బా మామూలుగా ఉండదు ఫ్రెండ్స్ అసలు. చేపలన్నీ కూడా లోపల సమావేశం పెట్టుకున్నట్టున్నాయి ఫ్రెండ్స్. కొత్తగా గ్రామాంతరవాసులు వచ్చారు మన దగ్గరికి, అందరూ జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. కనీసం తినడానికి కూడా వాటికి దగ్గర కూడా రావట్లేదు. అంటే చేపలు పట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారుగా, తిని 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 వాటికి కూడా కడుపు నిండిపోయినట్టు ఉన్నాయి. శుభ్రంగా రెస్ట్ తీసుకుంటున్నట్టు ఉన్నాయి. మమ్మల్ని అసలు డిస్టర్బ్ చేయొద్దు అంటున్నాయి అంతే. అసలు మావాడేమో పెద్ద పెద్ద ఇంటి పెద్ద పెద్ద చేపలు ఇంటికి తీసుకెళ్దాం, సంచి అయినా తీసుకురానా అంటున్నాడు. సంచి కాదు కదా, చిన్న పక్కి పిల్ల కూడా పడలేదు. లొకేషన్ చూడండి ఫ్రెండ్స్, ప్రకాశం బ్యారేజ్ ఫ్రెండ్స్ అది. అక్కడేమో కొండ మీద అమ్మవారి గుడి, ఇంద్రకీలాద్రి బెజవాడ అమ్మవారి గుడి అండి అది. ఇదేమో ప్రకాశం బ్యారేజ్. ఇదేమో రైల్వే బ్రిడ్జి ఫ్రెండ్స్, రైల్వే బ్రిడ్జి. లొకేషన్ మాత్రం అసలు ఎక్సలెంట్గా ఉంటుంది. ఎప్పుడైనా మీరు విజయవాడ వచ్చినట్టయితే అక్కడ స్టే చేస్తే మీకున్న సమయంలో అక్కడికి ఒకసారి వెళ్ళండి. సాయంత్రం 3:30-4 ఆ టైంలో మంచి టైంపాస్ అవుతుంది అక్కడ. స్నానాలు చేయడానికి బాగుంటుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో. వేసింది వేసినట్టే ఉంది కానీ ఏం ఉలుకు లేదు పలుకు లేదు. మావాడు ఉన్న ఎగ్జైట్మెంట్కి నా వాట అయిపోయింది ఫ్రెండ్స్. మావాడు వేస్తా అంటున్నాడు, ఆడి చేతితో భారీ చేప ఏదో లాగుతాడంట, చూద్దాం. దాని నుంచి నేనేస్తా అంటున్నాడు. పిండే తీసుకున్నాడు ఫ్రెండ్స్ చేపలకి, వాసన చూసి వస్తాయని చెప్పి. భారీగానే మంచి ఎగ్జైట్మెంట్గా ఉన్నాడు, భారీగా ప్లాన్ చేసుకున్నాడు. పిండే తీసిరాడు వాసన కోసం. మరి మంచి చేపలు ఆగుతాడో లేకపోతే ఏంటో చూద్దాం. మావాడు ఉంది అదిగోండి ఫ్రెండ్స్, మళ్ళీ తీసాడు పిండి. అదిగో చేపలకి విసురుతున్నాడు వాసన కోసం. ఆ వాసనకి మంచి ఫుడ్ దొరికింది. ఈరోజు మనకు పండగ అని చెప్పి వస్తాయి ఫ్రెండ్స్. అలా ఏమైనా పడదామని చెప్పి మావాడు ట్రైల్ వేస్తున్నాడు. మంచి ఎగ్జైట్మెంట్గా ఉన్నాడు. భారీ చేప ఇంటికి తీసుకెళ్ళి కమ్మగా కూర వండుకొని తిందామని. చేపలంటే మావాడికి మామూలుగా కాదు ఫ్రెండ్స్, పెద్ద ఇష్టం అంట. నాకు తెలియదు. వైర్ ఏదో చిక్కులు పడినట్టు ఉంది ఫ్రెండ్స్, తీస్తున్నాడు. చేపలన్నీ కూడా లోపల ఏదో ఫంక్షన్ చేసుకుంటున్నట్టు ఉన్నాయి ఫ్రెండ్స్. కనీసం ఉలుకు లేదు పలుకు లేదు, సప్పుడు లేదు, ఏమీ లేదు. మేము పెట్టిన మేతకి అసలు వాడికి తినడానికి కూడా ఇష్టం లేదనుకుంటా. మరి దగ్గర కూడా రావట్లేదు. మాకేమో తెలియదు ఫ్రెండ్స్, ఏదో మాకు వచ్చినట్టు మేము గేలం ఆ తాడు కట్టేసి ముళ్ళుకి కట్టేసాక పిండి ఆడపెడ కలిపేసి పెట్టేసేస్తాం. వందలు చుట్టి పట్టే విధానం అయితే మాకు పూర్తిగా తెలియదు. కానీ కొత్త ట్రై చేద్దామని చెప్పి వెళ్ళాం ఫ్రెండ్స్. ఇంత మట్టికి అసలు ఒక చేప లేదు, ఏమీ లేవు ఫ్రెండ్స్. అసలు ఇంతవరకు ఏం పడలేదు. చేపలు పడ్డానికి మాత్రం ఓర్పు సహనం అనేది ఉండాలి ఫ్రెండ్స్ బాగా. అవి పడేదాకా మనం ఇంక ఓర్పు సహనంతో ఎదురు చూడాలి. అసలు పడట్లేదు ఫ్రెండ్స్. మా వాడైతే ఎగ్జైట్మెంట్గా చూస్తూనే ఉన్నాడు కానీ ఇంతవరకు ఒక చేప అనేది కూడా పడలేదు ఫ్రెండ్స్. పెద్ద సంచి కూడా తేమన్నాడు. సంచి కాదు కదా, సంచిన్నర అయిపోయింది మాకు. ఓ పక్కన ఎండ గట్టిగానే కొడుతుంది. మెల్లమెల్లగా నీడ వస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడిప్పుడే ఎండ తగ్గిపోయి మావాడేమో నవ్వుకుంటున్నాడు. ఏదో అనుకుంటే ఏదో జరుగుతుందని చెప్పి ఏదో పెద్ద ఫైటర్లా వెళ్ళాడు. నాకు పడంది మావాడికి ఎక్కడి నుంచి పడతాయి ఫ్రెండ్స్. వాడికి చేపలకి ఏమైనా కనెక్షన్ ఉందంటారా లోపల?
పెద్ద పెద్దే పడతాను. సంచి ఒకటి ఉందా, సంచి తెచ్చావని చెప్పి అడిగాడు. సంచున్నర అయిపోయింది ఫైనల్ మాకు. ఇది రైళ్ళు మాత్రం వెళ్తూనే ఉంటాయి. ఇటేమో ప్రకాశం బ్యారేజ్, ఇటు పక్క చాలామంది ఫిషర్మెన్స్ ఉన్నారు. బాగా సీనియర్లు అనుకుంటా, పెద్ద పెద్ద చేపలు పడుతున్నారు. మరి ఏం పిండి కలిపి పెట్టారో ఏం మంది కలిపారో తెలియట్లేదు. పెద్ద 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 చేపలు పడుతున్నారు ఫ్రెండ్స్, భారీ భారీవి. మా వాడేమో నవ్వుకుంటున్నాడు. ఈరోజు మనకి పుష్ప అయిపోయిందని చెప్పి అంటున్నాడు. అయినా సరే ఇంకా పెద్ద పెద్ద వందలు తయారు చేసి పెట్టాడు దానికి. ఒక పెద్ద చేస్తే అని పెద్దవి పడతాయంట మరి చెప్తున్నాడు మా వాడు. చూద్దాం. లొడ్డాల్లా పెడుతున్నాడు. మరి ఆడి తిన్నానుకో లేదా చేపలు తినిపిస్తాకో తెలియట్లేదు. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది? మా వాడు ఇంకో ప్లాన్ అమలు చేశాడు ఫ్రెండ్స్. వాటికి పెద్ద ఉండలు పెట్టాడు. తగ్గేదేలే అంటున్నాడు. అసలు మంచి ఎగ్జైట్మెంట్గా ఉన్నాడు. చివరిదాకా పోరాటం చేస్తున్నాడు మా వాడు. మరి ఏం చేస్తాడో చూడాలి. ఇప్పుడైనా పడతాయేమో చూద్దాం. మళ్ళీ నేను వచ్చాను ఫ్రెండ్స్. నేను కూడా అలా అడ్డాలే పెడుతున్నాను. మా వాడి కంట కొంచెం ఎండ దెబ్బ గట్టిగా తగులుతుందంట. అందుకే మళ్ళీ నన్ను పట్టమన్నాడు. నేనైతే మళ్ళీ జాయిన్ అయ్యాను. మళ్ళీ వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు పడతాయేమో చూద్దాం. పోయి మళ్ళీ నా వంతు వచ్చింది. ఏం అర్థం కావట్లేదు అసలు. ఒక్క చేప కూడా పట్టట్లేదని చెప్పి నాకైతే చాలా బాధగా ఉంది ఫ్రెండ్స్. వెళ్ళే లోపు ఒకటన్నా పడిద్దో పడదా అని. ఒక్కడ పడినా పోనీ హ్యాపీగా ఉంటాను. ఫస్ట్ టైం కాబట్టి మాకు పడడం కూడా రాదు ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం బెటర్గా ఏమన్నా కొంచెం తెలుసుకొని వెళ్ళి పడడానికి ట్రై చేస్తాం ఫ్రెండ్స్. అంటే నేను కలిపిన ఫుడ్ తేడానా లేకపోతే మాకు ముళ్ళు కట్టడం రాలేదో తెలియదు ఫ్రెండ్స్. కొంచెం తెలిసిన వాళ్ళని కనుక్కొని అలా ఏంటని చెప్పి ఈసారి మంచిగా ప్లాన్ చేసుకొని చేస్తా ఫ్రెండ్స్. లొకేషన్ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్. మామూలుగా స్నానం చేయాలనిపిస్తుంది కానీ మావాడేమో వద్దంటున్నాడు. చల్లగా ఉంటాయి ఫ్రెండ్స్. ఒక పక్క నుంచి ఎండ చెమటకి చిరాకుగా ఉంది ఫ్రెండ్స్. ఎమ్మటే దూకేయాలనిపిస్తుంది నేల చూస్తుంటే. ఇద్దరికి ఏపొచ్చు ఫ్రెండ్స్, ఆ రిస్క్ ఏం లేదు. అబ్బా, డ్యాన్స్ చేస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. నేను అర్థం కావట్లా, నాలో నేనే మాట్లాడేసుకుంటున్నాను. ఎండ తగ్గే కొద్దీ ఇంకా బాగుంది ఫ్రెండ్స్. ఇక్కడ లొకేషన్ అయితే మాత్రం చూడడానికి ఎవరు హడావిడిలో వాళ్ళు ఉన్నారు. పడేవాళ్ళకి పడుతున్నాయి. మాలాగే చాలామంది వచ్చారు ఫ్రెండ్స్ అక్కడికి. కొంతమందికి పడ్డాయి, కొంతమందికి కూడా మాలాగే తిరిగి వెళ్ళిపోతున్నారు. ఒక్క చేప కూడా పట్టగా నిరాస్తాం. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి ఇంతే ఫ్రెండ్స్. మేమైతే మాత్రం చేపలు పట్టాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేసాం. కాకపోతే వీడియో అయితే బిస్కెట్ అయింది. ఒక్క చేప కూడా పడలేదు ఫ్రెండ్స్. అసలు కనీసం దరిదాపుల్లో కూడా చేపలు అయితే రాలేదు ఫ్రెండ్స్. మేమైతే కామెడీ ఏంటంటే మేము చేపలు పట్టడం ఇదే ఫస్ట్ టైం ఫ్రెండ్స్. మాకు అసలు ముళ్ళు ఎలా కట్టాలో తెలియదు, ఎలా పిండి కలపాలో తెలియదు ఫ్రెండ్స్. ఏదో వచ్చాము, ట్రై చేసాము, చేప పడిద్దాం అనుకున్నాం కానీ ఒక్క చేప కూడా పడలేదు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇంక ఈ వీడియో. నా ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే కనుక నా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా నేను మరికొన్ని వీడియోస్తో మీ ముందులకి మీ సపోర్ట్ ద్వారా ఇంకా కొన్ని వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. మంచిగా నాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. లవ్ యూ ఆల్.